అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. వెల్కమ్ టు మై నిహారికాస్ తెలుగు స్టోరీ ఓల్డ్ ఛానల్. ఈరోజు ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్టోరీ ఏంటంటే సేద తీరిన మనస్సు. యశోద కైలాస్ పులుగుర్తు అనేవారు రచించారు ఈ స్టోరీని. ప్రీవియస్గా ఇంకొక మంచి స్టోరీ చెప్పానమాట. అదేంటంటే ఓడిపోతే ఏం, ఆ స్టోరీ చెప్పానమాట. అది చూసేయని వాళ్ళు చూసేసేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. హడావిడిగా ఆఫీసు మెట్లెక్కి లోపలికి అడుగు పెడుతూ పక్క క్యాబిన్లోకి తొంగి చూశాను. తన్మయ్ అప్పటికే వచ్చి దీక్షగా న్యూస్ పేపర్ చూస్తోంది. మనసు అసూయతో రగిలింది. అసలు తన్మయ అంటే నాకు ఇష్టం లేకపోవడానికి ఉండే 1,00,000 కారణాలలో ఇదే అన్నిటికంటే ముఖ్యమైనదేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసుకి 9 గంటలకల్లా రావటమే కాదు, రాగానే కబుర్లు, కాఫీలతో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా పనిలో పడుతుంది. ఎకనామిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ న్యూస్ పేపర్లలో బిజినెస్కు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకుంటుంది. ఆమెకున్న న్యూస్ పేపర్ నాలెడ్జ్ మరెవరికీ లేదని చెప్పవచ్చు. ఎక్కడ ఏ విషయం గురించి చర్చ వచ్చినా తను కూడా పాల్గొని చక్కని సమాచారాన్ని అందిస్తుంది. మనకంటే తెలివి తక్కువ వాళ్ళని, నీచులని క్షమించి స్నేహం చేయగలుగుతాం, కానీ మనకంటే తెలివైన వాళ్ళని, మనకంటే సీనియర్గా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రేమించగలగడం, స్నేహం చేయడం అంత తేలికైన విషయం కాదు. మరందుకే తన్మయ్ అంటే ఒక రకమైన అసహనం నాకు. ఈ విషయంలో నా ఆలోచన, నా ఊహలు తప్పు అని అనుకోకుండా నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాననుకుంటూ నన్ను నేను సమర్థించుకుంటూ ఉంటానన్నమాట. అసలు మాటకొస్తే ఆమె పేరు దగ్గర నుంచే తనంటే నాకిష్టం ఉండదు. తన్మయి ఎంత అందమైన పేరు. నా పేరు భాగ్యవతి. నేను పుట్టినప్పుడు మా వాళ్లకు ఇంతకంటే గొప్ప పేరు దొరకలేదేమో, లేక భాగ్యవతి అని పెడితే భాగ్యాన్ని తెచ్చి పెడతానని అనుకున్నారో. నేను భాగ్యాన్ని తెచ్చానో లేదో కానీ నా పేరు ఎంత పాతగా మోటుగా ఉందో అని అనుకొని క్షణం లేదు. ఎంత చెత్త పేరు నాది. పైగా మా ఆయన ఎంతో ముద్దుగా భాగ్య అంటూ పిలుస్తుంటే నా పేరు మీదే నాకు అసహ్యం కలుగుతుంది. ఒక్క పేరే కాదు, అన్ని విషయాలలో నేను తన్మయ్ కంటే తక్కువే. నేను ఒక యూడీసీ గ్రేడ్లో చేరి మెల్లిగా కష్టపడి ప్రమోషన్లు సంపాదించి ఆఫీసర్ని అయితే, తనేమో చిన్న వయసులోనే పెద్ద చదువులు చదివి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నాకంటే పెద్ద కేడర్లో చేరింది. ఎంతో తెలివైనది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి తన్మయ్కి. చిన్నప్పటి నుండి కాన్వెంట్లో చదివిందట. అది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ బాగా తెలిసిన అమ్మాయి. పెద్ద పెద్ద టెండర్లు అవి సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని పనిని చాలా సింప్లిఫై చేసేసుకుంటూ అనుకున్న టైంలో టెండర్లు సబ్మిట్ చేయడంలో పాటు పని విషయంలో తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండే తన్మయ్ అంటే అందరికీ అభిమానం. మాది మార్కెటింగ్ విభాగం. కస్టమర్స్తో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తాలూకు అనేక విషయాలను, ఆర్డర్స్, నెగోషియేషన్స్ను చాలా బాగా చేస్తుంది తన్మయి. మా డీజీఎం గారే ప్రతి విషయాన్ని తన్మయినే సంప్రదించడం, ఆవిడనే సలహా అడగడంతో అందరికీ ఆమె తలలో నాలుకలాగా అయిపోయింది. వచ్చిన కొద్ది కాలానికే పెళ్ళైన అమ్మాయే. ఇంకా పిల్లల బాధర బందీ లేకపోవడంతో అందరికంటే ముందే చక్కగా నీట్గా డ్రెస్ చేసుకుని
ఆఫీస్కు వస్తుంది. ఎంత పని చేసినా అలసట అన్నది కనిపించనీయకుండా ఎల్లవేళలా చిరునవ్వుతో ఉండే తన్మయిని చూస్తుంటే నాకు ఆశ్చర్యం. నేనేమో నా 2 పిల్లలని సవరించి ఇంటిల్లిపాదికి అన్నీ అమర్చిపెట్టి ఆదరాబాదరాగా బస్సులెక్కి దిగి రొప్పుకుంటూ రోజుకుంటూ చెమట కార్చుకుంటూ వస్తాను. ఆఫీసులోకి అడుగు పెడుతూ నా చీర కేసి చూసుకుంటాను. ప్రొద్దుట వస్తూ చక్కని ఇస్త్రీ చీర కట్టుకున్నా ఆఫీస్కు చేరేసరికి ఏమిటో నలిగిపోయినట్లుగా పాతగా, ఏమిటి ఈ చీర కట్టుకున్నానంత అసహనం, కోపం, దుఃఖం కలుగుతాయి. వెంటనే తన్మయి కట్టుకున్న చీర కేసి చూడడం, ఎంత చక్కని చీర కట్టుకుంది, ఎంత బాగుందో కదా, ఫ్రెష్గా, అందంగా అనుకోవడం మామూలు అయిపోయింది. సాయంత్రాలు అంతే. ఏదైనా పని ఉంటే ఆగిపోతుంది. ప్రొడక్షన్ టైంలోనే కాకుండా అర్జెంట్ పనుంటే ఆఫీస్ అయ్యాక కూడా కూర్చొని పని చేసుకుంటుంది. నాకేమో సాయంత్రం 5 అయితే చాలు, ఇంటికెళ్ళకపోతే కొంపలంటుకున్నంత టెన్షన్. కానీ ఈ మధ్య నేను తన్మయిని గమనిస్తూ అప్పుడప్పుడు టెక్నికల్ జర్నల్స్ని చదవడం, సిస్టమ్స్లో నా సర్వే రిపోర్ట్ని తయారు చేసుకోవడం, కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం మొదలుపెట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి స్ఫూర్తి తన్మయి అని చెప్పడానికి నా అహం అడ్డు వస్తుంది. నేను కష్టపడుతున్న దానికి తన్మయికి క్రెడిట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఆమెను చూస్తుంటే నాకు చెప్పలేని అసహనం కలుగుతోంది. ఈ అమ్మాయిలో ఏమి బలహీనతలు లేవా అనుకుంటూ ఆమెలో బలహీనతలు వెతకటమే నా పనిగా పెట్టుకుంటూ ఎప్పుడూ ఆమెనే గమనించడం ప్రారంభించాను. ఆ రోజు ఆఫీసుకి రాగానే మా డీజీఎం ఆయన క్యాబిన్లోకి వెంటనే రమ్మనమని నాకు మెసేజ్ చేశారు. నేను ఆయన క్యాబిన్లోకి వెళ్ళినప్పటికీ తన్మయి కూడా ఆయన ఎదురుగా కూర్చుని ఉంది. ఇద్దరూ ఏదో చర్చించుకుంటున్నారు. నన్ను చూడగానే తన్మయి చిరునవ్వు నవ్వింది. బదులుగా నా పెదవులు బిగుసుకున్నాయి. చూడండి భాగ్యవతి, మనకు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్డర్ వచ్చింది కదా, ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ మీకే సైన్ చేస్తున్నాను. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సకాలంలో పూర్తి చేస్తే మార్కెట్లో మన కంపెనీ ఇమేజ్ పెరగడమే కాకుండా దీని ఆధారంగా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఏవైనా సందేహాలు ఉంటే తన్మయి గారిని సంప్రదించండి అని చెప్పడంతో నాకు అసహనం ఇంకా ఎక్కువైంది. తప్పదు, ఒక్కొక్కసారి దేవుడి పరీక్ష అన్నట్లు మనకు ఇష్టం లేని విషయాలే జరుగుతాయి. ఓకే సార్ అని చెప్పి ఆయన ఇచ్చిన ఫైల్ను తీసుకొని నా సీటుకు వచ్చేశాను. నేను సీట్లో కూర్చున్న 10 నిమిషాలకు తన్మయి నుండి మెయిల్. ఇంకా ఈవిడి గారు క్షణం కూడా ఊపిరి తీసుకొనివ్వదనుకుంటూ మెయిల్ చదివాను. దాని సారాంశం, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ని రివ్యూ చేయడానికి ప్రతి బుధవారం, శనివారం సాయంత్రం 4 గంటలకు తన క్యాబిన్కి రమ్మనమని. ఓకే చేశాను. ఆ రోజు సాయంత్రం ఆఫీసు అయిపోయిన వెంటనే ఇంటికి బయలుదేరబోతుండగా ఇంట్లో కూరగాయలు లేవని గుర్తుకొచ్చి ఆఫీస్కి దగ్గరలో ఉన్న రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను. లోనికి వెళ్ళి కాయగూరలు చూస్తుంటే పక్క నుండి హాయ్ భాగ్యవతి గారు అని వినిపించి తల ఎత్తి చూస్తే తన్మయి చిరునవ్వు నవ్వుతూ, అమ్మ తల్లి ఇక్కడ కూడా నువ్వేనా అని మనసులో అనుకుంటూ పైకి చిరునవ్వు నవ్వాను. నాకు తెలుసు అది నా మనసు నుండి రాలేదని. అయిపోయిందా మీ షాపింగ్ అనగానే అయిపోయిందని చెప్పాను. తన షాపింగ్ కూడా అయిపోయిందని చెప్పింది. ఇద్దరం కౌంటర్లో బిల్ పే చేసి బయటికి వచ్చాం. వెంటనే తన్మయి, భాగ్యవతి గారు మా ఇంటికి వెళ్దాం రాకూడదు? ఇక్కడ నుండి 10 నిమిషాలు డ్రైవ్ ప్లీజ్, కాసేపు కూర్చుని కాఫీ తాగి వెలుదురుగాని అంటూ ఆహ్వానించింది.
మరోసారి వస్తానని చెప్పబోయేంతలో మీరు వస్తున్నారు అంతే అని మరో మాటకు ఆస్కారం ఇయ్యకుండా కార్ పార్కింగ్కి దారి తీసింది. కారులో వాళ్ళింటికి వెళ్ళాం. పోర్టికోలో కారు ఆగగానే ఒక 5 ఏళ్ల పాప అత్త అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన్మయిని తన చేతులతో చుట్టేయడం, తన్మయి ఆ పాప బుగ్గల మీద ముద్దు పెట్టకుండా, ఏం పూజ, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటూ నా ఆఫీస్ ఫ్రెండ్ భాగ్యవతి అని చెప్పగానే ఆ పాప నమస్తే ఆంటీ అని నన్ను విష్ చేయడం ఎంతో ముద్దుగా అనిపించింది. ఆ పాప ఎంత ముద్దుగా ఉంది, డాల్ లాగా అని అనుకోకుండా ఉండలేకపోయాను. లోపలకు వెళ్ళాం. ఇల్లు ఎంతో పొందికగా నీట్గా ఉంది, తన్మయిలాగే. హాల్లో ఒక ముసలావిడ, ముసలాయన ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తూ మమ్మల్ని చూడగానే ఆఫ్ చేసేశారు. వాళ్ళను నాకు పరిచయం చేస్తూ తన్మయి మా అత్తయ్య మామయ్య అని చెప్పి నన్ను కూడా వారికి పరిచయం చేసి కూర్చోండి భాగ్యవతి, ఇప్పుడే వస్తానని లోనికి వెళ్ళింది. వాళ్ళ అత్తగారు మాట్లాడసాగారు. తన్మయి తమ కోడలిని వారి అబ్బాయి ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళాడని, అందరినీ విడిచిపెట్టి వెళ్ళానంటే తన్మయే నచ్చచెప్పి పంపిందని, ఆ పాప తమ మనవరాలని, కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోయారని, తన్మయి తమని కన్న తల్లిదండ్రుల్లాగా ఆ పాపని కన్న కూతురులాగా చూసుకుంటుందని చెప్పారు. ఆ లోపల తన్మయి ఒక ట్రేలో కాఫీ కప్పులు స్నాక్స్తో వచ్చింది. కాఫీ అందరికీ ఇచ్చి సోఫాలో నా పక్కనే కూర్చొని అత్తగారు మామగారిని మందులు టైంకి వేసుకున్నారా, లంచ్ టైంకి తిన్నారా అని వివరంగా శ్రద్ధగా అడిగి తెలుసుకుంది. వాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా ఏం చేశారో వంతులు వేసుకుంటూ మరీ చెప్పడం ఎంతో ముచ్చటగా అనిపించింది. ఈ లోపల అత్త అంటూ ఆ పాప తన్మయి ఒడిలోకి చేరడం, తన్మయి ఆ పాప జుట్టు సవరిస్తూ స్కూల్ హోంవర్క్ చేసుకున్నావా పూజ అని అడుగుతూనే ఒకవైపు అత్తగారు మామగారితో మాట్లాడడం చూస్తుంటే తన్మయికి ప్రతి విషయం పట్ల ఎంత శ్రద్ధ ఓపిక అనుకోకుండా ఉండలేకపోయాను. ఆఫీసులోనూ అంతే. ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఎవరైనా వస్తే వారికి సంబంధించిన పని గురించి చర్చిస్తుంది. ఈ అమ్మాయికి విసుగంటే తెలియదా అని క్షణం సేపు విస్తుపోయాను. కాసేపు కూర్చొని బాయ్ చెప్పి ఇంటికి వచ్చేశాను. మర్నాడు ఆఫీసులో 11 గంటలకు క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ తాగాలనిపించింది. తన్మయ్ క్యాబిన్ వైపు చూశాను. సిస్టంలో ఏదో దీక్షగా టైప్ చేస్తుంది. తనని కూడా పిలుద్దామని మెసేజ్ పెట్టాను. కాఫీ తాగుదాం వస్తారా అని. ఓ యా అంటూ సీట్లో నుంచి లేచింది. ఇద్దరం క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తెచ్చుకొని టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నాం. ఏవో ఆఫీస్ విషయాలు కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత నేనే తన్మయ్ భర్త గురించి అడిగాను. ఓ మా అత్తయ్య మీకు చెప్పేశారా అంటూ. అవును భాగ్యవతి, యుఎస్ ప్రాజెక్ట్ వెళ్ళనన్నారు ముందు. నువ్వు ఒక్కదానివే అన్నీ చూసుకోవాలి, వెళ్ళనని చెప్పేస్తానన్నారు. నేనే ప్రోత్సహించాను. 2 సంవత్సరాలు ఎంతలో గడుస్తాయని, అప్పుడే వెళ్ళి 10 నెలలు దాటిపోయిందని చెప్పింది. తర్వాత తన ఆడబడుచు కూతురి చిలిపి మాటలు గురించి చెప్పింది. కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోతే అత్తగారు మామగారు బాగా కుంగిపోయారని చాలా బాధగా చెప్పింది. నేను కూడా నా సానుభూతిని అందచేసి ధైర్యం చెప్పాను. అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ మాట్లాడుకుంటే బాగుంటుందనుకుంటూ ఎవరి సీట్కి వాళ్ళం వచ్చేసాం. సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి మార్కెటింగ్ సాఫ్ట్ ఫార్వర్డ్ చేసిన సర్వే రిపోర్ట్స్ని చూస్తూ తన్మయ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అసలు తన్మయ్ కంటే నేను ఎందులో ఎక్కువ అని ఇన్ని రోజులు నేను మాత్రమే ఒక్కర్తిని ఇంట్లో బాధ్యతలు మోసేస్తూ ఆఫీసుకు వచ్చి తెగ కష్టపడిపోతున్నానని అనుకున్నా.
నా మీద నాకు సెల్ఫ్ పిటీ ఎక్కువ. ఆఫీస్లో నా కొలీగ్స్ అందరికీ నేను డప్పు వాయిస్తూ మరీ చెప్పుకున్నాను. ఇంట్లో అత్తమామలను నేనే చూసుకుంటున్నానని, ఆఫీస్లో కూడా అందరికంటే ఎక్కువ కష్టపడతానని అనుకుంటూ నా మీద నేనే జాలిపడిపోతూ ఉంటాను. కానీ తన్మయిని చూస్తుంటే నేను ఆమె ముందు ఎంత అల్పురాలినో అర్థమైంది. ఆమె బలహీనత మీద దెబ్బతీయాలని అనుకున్నాను. ఆమె మీద అసహనంతో మండిపోయాను. కానీ ఆలోచిస్తే తన్మయి మోస్తున్న బాధ్యతలు కంటే ఎక్కువ తనవి. ఆమెకేం టింగురంగా అంటూ ఆఫీసుకొచ్చి సీటుకి అతుక్కుపోతుంది. పిల్లా జల్లా లేరు కదా అని ఎన్నిసార్లు అనుకోలేదు. నిజానికి తన్మయి ఇంతవరకు తన కుటుంబ విషయాలను ఎవరి దగ్గర టామ్ వేసుకోలేదు. ఎన్ని బాధ్యతలు మోస్తున్నా వాటి తాలూకా అలసట, విసుగు ఆమె ముఖంలో ఎప్పుడూ కనపడలేదు. నేను అడిగి గెంతవరకు బయటపెట్టని చక్కని సంస్కారం. హ్యాట్స్ ఆఫ్ తన్మయి. నేనే ఆమె స్థానంలో ఉంటే ఈ పాటికి డప్పు వేసుకొని అందరికీ చాటింపు వేస్తూ వాళ్ళ సానుభూతిని ఆశిస్తూ, ఓ గాడ్ తన్మయి, యు ఆర్ రియల్లీ గ్రేట్. నేనే నీ గురించి ఇంతవరకు చాలా సంకుచితంగా ఆలోచించాను అనుకునేసరికి మానసికంగా ఒక గొప్ప రిలీఫ్. ఆమె పట్ల కరుడు కట్టేసిన అసహనం, కొద్దిగా కరిగిపోతున్న అనుభూతి, దాని స్థానంలో ఆమె పట్ల అభిమానం, గౌరవం కలగసాగాయి. నా ఆలోచన దృక్పథంతో వచ్చిన పరిణత నా మనస్సుని సేద తీర్చడమే కాకుండా నా మీద నాకు ఇష్టం కలిగేలా చేసింది. ఇదండి స్టోరీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.